చేసినటువంటి సభలకు హాజరైనటువంటి ప్రతి వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు, సువార్థికులకు వందనాలు. మరి ముఖ్యంగా ఈ విధంగా మేము వాక్యం చెప్పడానికి ఆత్మీయంగాను ఆర్థికంగాను మాకు వాక్యం నేర్పించి ఎంతో బలపరుస్తూ ప్రతిదినము మమ్మల్ని ఆత్మీయంగా నడిపిస్తున్నటువంటి దైవ సేవకులు రత్నకిశ్వర్ అన్నయ్యకి వాళ్ళ కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ, వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ కొద్ది నిమిషాల పాటు మనము దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. ఈరోజు నాకు ఇచ్చినటువంటి అంశం ఏంటంటే, క్రైస్తవులు అంటే ఎవరు, వారి యొక్క ప్రవర్తన అనేది ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలియపరచమని నాకు తెలియపరిచారు. కాబట్టి కొద్ది నిమిషాల పాటు మనము దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ఈనాడు సమాజంలో మనం చూడగలిగితే క్రైస్తవులు అనే విషయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు చాలామంది ఎక్కువగా కూడా సమాజంలో ఏమనుకుంటూ ఉంటారంటే, క్రైస్తవులు అంటే ప్రతి ఆదివారం మాత్రమే పరిమితమయ్యి వెళ్ళిపోయే వారిని ఏమంటారంటే క్రైస్తవులు అంటారు లోకం. ఇంకా మనం చూసినప్పుడు మధ్య దినాల్లో కూడా బైబిల్ తరగతులు, ఇంకా అనేకమైనటువంటి గృహ కూడికలు వగేరా వగేరా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా జరిపించే వాళ్ళు క్రైస్తవులే. కానీ దేవుని విషయంలో క్రైస్తవులు అంటే ఒక ప్రత్యేకత ఉందండి. అది ఇప్పటి నుంచి కాదు, భూమి పుట్టినప్పటి నుంచి కూడా దేవుని బిడలు అంటే ఒక ప్రత్యేకతను దేవుడు ఏం చేస్తున్నాడంటే కోరుకుంటూ ఉన్నాడు. మీరు ఉదాహరణకి కొన్ని విషయాలు మనం పరిశీలన చేసినప్పుడు లోకంలోకి వెళ్ళి కొన్ని స్కూళ్ళు ఉంటాయి. ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు ఆ స్కూలుకు సంబంధించిన వారు అనేది ఏ విధంగా తెలుస్తుంటుందండి? అక్కడ ఉన్నటువంటి యూనిఫామ్ కావచ్చు, ఇంకా మనం చూసినప్పుడు ఆ స్కూలుకు సంబంధించినటువంటి ప్రతిదీ కూడా దానికి కట్టుబాట్లు కలిగి ఉంటే ఇదిగో పలాని స్కూల్ వారండి వీళ్ళు అంటారు. ఇంకా మనం చూసినప్పుడు కొన్ని కంపెనీస్లో కానీ పనిచేస్తూ ఉంటారు, కొన్ని హాస్పిటల్స్ కావచ్చు, ఇలా ఎక్కడ పనిచేసినా కూడా ఒక గుర్తింపు, ఒక ఐడెంటిఫై అనేది ఉంటుందా? ఈనాడు క్రైస్తవం కంటే ఒక ఐడెంటిఫై ఏముంటుందండి. వచ్చి బైబిల్ తీసుకెళ్ళి అక్కడ కూర్చుంటే వీళ్ళు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు, వీళ్ళు కూడా క్రైస్తవులు అని భ్రమలో చాలామంది ఉంటున్నారు. అందరు కాదు కానివ్వండి, కొంతమంది. అయితే దేవుడు అలాంటి వారిని నా బిడ్డలు అని ఒప్పుకుంటున్నాడా అంటే ఒప్పుకోవడం లేదు. ఒప్పుకుంటున్నాడా? మనం ఆదివారం మాత్రమే మధ్య దినాలలో ప్రతిరోజు కూడా బైబిల్ తీసుకొచ్చి కూర్చొని ఏదో చెప్పింది కొద్దిగా విని ఏదో మన ఇష్టప్రకారమైనటువంటి జీవితాల్లో మనం ఉన్నప్పుడు దేవుడు నా బిడ్డలని ఒప్పుకుంటున్నాడా అంటే, మీరు ప్రారంభంలో కూడా మీరు చూసినప్పుడు ఇజ్రాయెల్ అనే ఒక జనాంగాన్ని దేవుడు ఎన్నుకున్నప్పుడు వారికంటూ కొన్ని నిబంధనలు ఉన్నాయి, కొన్ని కట్టడలు ఉన్నాయి. దానికి ఎవరైతే అనుసరించి నడుచుకుంటున్నారో వారినే ఏం చెప్పారంటే నా బిడ్డలు అని చెప్పాడు దేవుడు. ఈనాడు క్రొత్త నిబంధనలో కూడా మనం పరిశీలన చేసినప్పుడు అసలు క్రైస్తవులు అంటే ఎవరు? క్రైస్తవులు అంటే ఎవరు? క్రైస్తవులు అంటే మనం చూసినప్పుడు ఏర్పరచబడినటువంటి ఒక సమూహం, ఆయన రక్తములో కడుగబడినటువంటి ఒక సమూహాన్ని, పరిశుద్ధపరచబడినటువంటి ఒక జనాంగం, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందినటువంటి వారికి. ఈనాడు మనం చూసినప్పుడు మీరు తప్పుగా అనుకోవద్దు కానివ్వండి, చాలామంది చూడండి బాప్తిస్మం తీసుకొని ఉంటారు. వాళ్ళని అడగండి, మీరు బాప్తిస్మం అంటే ఏంటంటే, బాప్తిస్మం అంటేనా ఏముంది, నీళ్ళలో మునిగితే బాప్తిస్మం. అసలు బాప్తిస్మం అంటే ఏంటి? ఆ బాప్తిస్మంలో ఏం జరుగుతుంది? బాప్తిస్మం తర్వాత ఎక్కడికి చేర్చబడుతున్నాడు ఒక వ్యక్తి అనే విషయం చాలామందికి తెలియదు. అయితే ఏమంటారు, మేము బాప్తిస్మం పొందారండి. ఎవరు ఇచ్చారంటే మా అయ్యగారు ఇచ్చారు. మరి అసలు ఆ బాప్తిస్మం అనే పదం కూడా చాలామందికి నాడు అర్థం కాదు. బాప్తిస్మం అంటే ఏంటంటే ఏదో మునగడం మేము అనుకుంటారు. మునిగితే పాపాలు పోతాయా? పోవు. అలా నీళ్ళలో మునిగితే దేవుని బిడ్డ అనబడతారా? అనబడరు. అంటే దేవుడు ఏం చేశాడంటే ఈ ప్రపంచము పుట్టకముందు, ఈ ప్రపంచ నిర్మాణం జరగకముందు ఏర్పరచుకున్నాడు ఆయన. ఎవరిని? ఇక్కడ కూర్చున్నటువంటి మిమ్మల్ని కావచ్చు, మేము పైన ఉన్నటువంటి మమ్మల్ని కావచ్చు, ఆయన సంకల్పంలో మనం ఉన్నాం. అలా ఏర్పరచుకున్నటువంటి సమూహాన్ని దేవుని బిడలు, సంఘము అని పిలువబడుతుందండి. ఈనాడు చాలామంది కూడా చూడండి, ఈ సువార్త ప్రకటన చేసేటప్పుడు కూడా మనం చూసినప్పుడు అలాగా రోడ్లలో వెళ్తూ ఉంటారు, అరుచుకుంటూ వెళ్తారు, గొడవ పెట్టుకుంటూ వెళ్తారు. వాళ్ళు ఏమంటారు, మీ క్రైస్తవులకి ఏంటంటే మీరు అరుస్తూ ఉంటారు, గొడవలు పెడుతూ ఉంటారు అంటారు.
ఆ విధంగా బైబిల్ గ్రంథం ఎక్కడైనా తెలియపరిచిందండి? అలాంటి వారిని క్రైస్తవులని పిలువబడుతుందా? ఒక వాక్య భాగాన్ని చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి పత్రిక రాస్తూ ఉన్నాడండి. కొరింథీ రాస్తున్నటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 2వ వచనం మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా, బాగా గమనించాలి, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని అని తెలుపబడుతుందండి. అంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి ఒక సమూహం ఉంది. ఆ సమూహాన్నే బైబిల్ గ్రంథం ఏం తెలియపరుస్తుందంటే దేవుని బిడ్డలు, క్రైస్తవులు అంటుంది. ఈనాడు మనం చూసినప్పుడు క్రీస్తు లోనికి ఏంటి, క్రీస్తు బయట ఏంటి అనేది చాలామందికి మరలా అర్థం కాదు. క్రీస్తు లోపలనే కదా మేము ఉన్నాం అంటారు. అంటే ఈ చర్చ్ బిల్డింగ్ లోపలికి వెళ్ళారనుకోండి, మేము లోపలే ఉన్నాం అనుకుంటారు. ఆ విధంగా లోపలికి వచ్చినటువంటి వాళ్ళని క్రైస్తవులని పిలువబడుతుందా? మరలా కూడా క్రీస్తులోనికి పరిశుద్ధపరచబడినటువంటి వారు అంటున్నారండి. క్రీస్తు యేసు నందు పరిశుద్ధపరచబడినటువంటి వారు. మీరు బాగా అర్థమయ్యే విషయం ఏంటంటే, ఒక భార్య భర్తలు ఉన్నారనుకోండి, ఒక స్త్రీ పురుషుడితో ఉంటే ఏమంటారు? భార్య భర్తలు అంటారండి. అదే భర్త నందు ఏక శరీరం అనే పదాన్ని అక్కడ వాడారు. ఇప్పుడు ఒక స్త్రీ భర్తతో ఉంటే ఎంత గౌరవం, చాలా గౌరవం. దూరంగా ఉంటే అగౌరవం, అవమానం. కానీ ఈనాడు కూడా మనుషులుగా ఉన్నటువంటి మనం అందరం కూడా క్రీస్తు నందు అంటే ఆయనలోనికి, ఆయన కార్చినటువంటి రక్తంలోనికి మనము ఆ రక్తం ద్వారాగా కడుగుబడాలండి. అలా కడుగుబడినప్పుడు మనం ఏమవుతామంటే పరిశుద్ధపరచబడతాం. అంటే ఒక వ్యక్తి మొట్టమొదటి ఒక వాక్యాన్ని వినాలి. ఆ విన్నటువంటి వాక్యాన్ని బట్టి ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే మారు మనసును తీసుకొస్తుంది. ఆ మారు మనసు ఏమవుతుందంటే ఒప్పుకుంటూ ఉంటాం. ఏమని ఒప్పుకుంటాం? యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు. ఈయన ఏం చేశాడంటే నా పాపాల నిమిత్తం పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. అలాంటి ఒప్పుకున్నటువంటి వ్యక్తికి ఇస్తారు బాప్టిజం. ఆ బాప్టిజం ద్వారాగా ఏమవుద్దంటే పాపాలు అనేవి కడుగుపడతాయండి. ఆ కడుగుబడినటువంటి వారిని ఏమన్నారు? క్రైస్తవులు, సంఘము, దేవుని బిడ్డలు, దేవుని సొత్తు అయినటువంటి ప్రజలు, ఇలాంటి పదాలు వాడారు. ఈనాడు చాలామందికి కూడా క్రైస్తవులు అంటే ఈ బైబిల్ పట్టుకొని వెళ్ళే ప్రతి వారిని కూడా క్రైస్తవులు అంటారేమోనని. దేవుడైతే మాత్రం ఒప్పుకోవడం లేదు. మీరు చూడండి, ఒక కంపెనీలో మీరు పనికి వెళ్ళారనుకోండి, వెళ్ళిన తర్వాత మీరు ఈ మెల్లో బ్యాచ్లు ఇస్తూ ఉంటారు, ఫోటో వేసి ఇచ్చినప్పుడు అక్కడ చూసినప్పుడు చాలామంది వెళ్తుంటారు. వాళ్ళు మనం ఒక బ్యాచ్ వేసుకుని వెళ్ళిపోతే వాళ్ళతో పాటు మనల్ని రాణిస్తారు అక్కడికి. ఇదిగో మాకు కూడా బ్యాచ్ ఉందండి అంటే ఏమంటారు వాళ్ళు? రిజిస్టర్ అయిందా మీకు? మీ పేరు లోపల ఉందా అని అడుగుతారు. ఈనాడు కూడా మనము స్థానిక సంఘం లోపలికి ప్రవేశించడం గొప్ప విషయం కాదండి. పరలోకంలో ఉన్నటువంటి ఆ జీవగంధ పుస్తకంలో మన పేరు రాయించుకోవాలి. అలా పేరు రాయించుకుంటే ఏమవుతుందంటే పరలోకంలో మన పేరు ఉంటుంది, భూమి మీద సంఘంలో మనం చేర్చబడతాం. ఆ చేర్చబడినటువంటి సమూహాన్ని ఏమన్నది? క్రైస్తవులు, దేవుని బిడ్డలు అన్నారు. ఇంకా మనం కొన్ని వచనాలు మనం చూసినప్పుడు గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తులైనటువంటి పౌలు గారు గలతీయులకు పత్రిక రాస్తూ 3వ అధ్యాయము మనం చూసినప్పుడు 26, 27 వచనాలు. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. కుమారులు, కుమార్తెలు ఎవరి ద్వారాగా అండి? యేసు క్రీస్తు ద్వారాగా. మనం చూడండి, ఇప్పుడు ఒకవేళ ఉదాహరణకి ఎక్కడైనా సభలు జరుగుతున్నాయి అనుకోండి. సభలు జరుగుతూ ఉంటే ఏమవుతూ ఉంటుందంటే అక్కడ అయ్యగారులు బాప్టిజం ఇస్తూ ఉంటారు.
నేను కూడా ఒక చోటకి వెళ్ళాను. ఆ విధంగా వెళ్ళినప్పుడు అక్కడ బో మధ్యాహ్నం మీటింగ్ అయిపోతుండగానే బాప్టిసాలు ఇస్తూ ఉన్నారు. ఇస్తూ ఉంటే అక్కడ ఏం చేస్తారంటే, చాలామంది అయ్యగారు వచ్చారు చాలా దూర ప్రాంతం నుంచి, బాప్టిజం తీసుకుందామని తీసుకుంటూ ఉంటారు. ఆ విధంగా బాప్టిజం తీసుకుంటే అది క్రీస్తు లోనికి అవుతుందా? అప్పుడు నేను కూడా అనుకున్నాను, అయ్యో నేను కూడా బట్టలు తెచ్చుకోలేదు, తెచ్చుకుంటే వీళ్ళతో బాప్టిజం తీసుకున్నాను అనుకున్నాను. అప్పుడు కనీసం 2014-15లో నిజంగా అలాంటి భ్రమలో మనం బాప్టిజం తీసుకుంటే మనం క్రీస్తు లోనికి అవ్వదు, క్రీస్తు బయటే అవుతుందండి. అయితే అంటున్నాడు ఇక్కడ మనం చూసినప్పుడు, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. 27వ వచనం, క్రీస్తు లోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఏంటంటండి, ఏమని తెలియపరుస్తున్న దేవుని వాక్యం? క్రీస్తు లోనికి బాప్తిసం తీసుకొని ఉండాలి. ఒక స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, దాదాపుగా ఒక యవన వయసు వచ్చిన తర్వాత 13-14 సంవత్సరాలు వచ్చిన తర్వాత పాపం అంటే ఏంటో ఎరిగిన తర్వాత ఆ పాపాన్ని కడుక్కున్నటువంటి వ్యక్తినే దేవుని బిడ్డలు, క్రైస్తవులు అని పిలువబడింది. కానీ ఈనాడు చూడండి, చాలా సింపుల్గా మేము క్రైస్తవులు అంటారు, బాప్తిస్మే తీసుకొని ఉంటారు కానీ తెలిసి తెలియక తీసుకొని ఉంటారు. ఒకవేళ అదే బాప్తిస్మలో మనం మరణిస్తే రేపు దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతామా? దేవునితో కూడా ఉండగలుగుతామా? దేవుడు రాణిస్తాడండి? అయ్యో మర్చిపోయామండి, ఏదో అయ్యగారు ఇస్తున్నారో తెలిసి తెలియక తీసుకున్నాం, ఏదైతే నీళ్ళలో మునగడమే కదా అని మునిగేసాం, అయితే మమ్మల్ని చేర్చుకో అంటే చేర్చుకుంటాడు ఆయన? మీరు చూడండి, ప్రతి దానికి కొన్ని ఈ వ్యవధులు ఉంటాయి. ఏముంటాయి? కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అని ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఈనాడు కూడా చూడండి, మనకి బంధువుల పిల్లలు మన ఇంటికి వస్తూ ఉంటారు, మనతో ఉంటూ ఒక 4-5 సంవత్సరాలు మనతో ఉన్నప్పుడు వాళ్ళు రేపు మన ఆస్తి వాళ్ళకి ఇవ్వమంటే ఇస్తామండి? ఏమంటే మీతోనే ఉన్నాం కదా 4-5 సంవత్సరాలు, మీ ఆస్తిలో మాకు భాగం ఏమంటే ఇస్తామా? ఈనాడు కూడా అంతే. మనము ప్రతి వారం మనము ఆరాధనకు వస్తూ, మధ్య దినాలలో బైబిల్ తరగతిలో పాల్గొంటూ, ఇలాంటి కార్యక్రమాల్లో అన్నిటినీ పాల్గొంటూ ఆ నిజమైనటువంటి బాప్తిస్మం అనేది మనకు జరగకుండా ఉంటే మనం నిజంగా దేవుడు మనల్ని రానివ్వడు, దేవుని బిడ్డలుగా ఆయన అంగీకరించడు. అయితే మనం ఏమనుకుంటామంటే భ్రమలో ఉంటాం. ఏంటా భ్రమ? నేను కూడా బాప్తిస్మం పొందాను, నేను కూడా దేవుని బిడ్డనే అని భ్రమలో మనం ఉంటాం. కానీ నిజంగా అయితే దేవుని యొక్క బుక్ ఉంటుంది కదా, జీవగ్రంథ పుస్తకం అని, అందులో మాత్రం మన పేరు రాయించడు ఆయన. మనము రాయించుకోవాల్సినటువంటి విధానం ఒకటి ఉంది. ఏంటి ఆ విధానం అంటే, మరలా కూడా ఒక మనిషి వాక్యాన్ని వినాలి. ఒక వ్యక్తి విన్నటువంటి వాక్యం పైన ఏముండాలి? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచిన తర్వాత ఏముండాలి? మారు మనస్సు అనేది కలగాలి. అలా మారు మనస్సు కలిగినప్పుడు యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు, నా పాపాల నిమిత్తం ఈ భూలోకానికి వచ్చాడని ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒప్పుకొని ఆ విధంగా బాప్తిసం తీసుకుంటాడో పాపాలనేవి కడగబడతాయండి. ఇది ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం కాదు. మనం అనుకుంటాం ఈరోజు అయ్యగారు వచ్చారు, బాప్తిసం ఇస్తున్నారు, పాపాలు కడుగుతున్నాయని. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏం చేశాడు? ఈ విధంగా జరగాలని ఆయన నిర్ణయించాడు. ఈ ప్రపంచం నిర్మింపబడక మునిపే. ఈనాడు చాలామందికి చూడండి, ఆదికాండం మొదటి పుస్తకంలోనే ఏముందంటే మొత్తం చరిత్ర మొత్తం ఉందండి. ఏముంది? ఒక మనిషి ఏ విధంగా రక్షింపబడతాడనే విషయం ఉంది. అయితే ఈనాడు మనుషులకు చాలామందికి చాలా ప్రశ్నలు. ఏంటి ఆ ప్రశ్నలు అంటే, ఇప్పుడు మేము పాపం చేస్తామని తెలుసు కదా, మమ్మల్ని ఎందుకు పుట్టించాలి? అంతే కదా, మేము పాపం చేస్తామని తెలుసు, మమ్మల్ని ఎందుకు పుట్టించాలి? మరి ఆయన పాపమే లేకుండా చేయొచ్చుగా. అంటే మనిషి యొక్క ఊహలు ఎలా ఉంటాయంటే ఒక్కొక్కరికి ఒక విధంగా నడుస్తూ ఉంటారన్నమాట. కానీ మనకి చిన్న మెదడుకి ఇన్ని ఆలోచనలు ఉంటే దేవునికి ఎన్ని ఆలోచనలు ఉంటాయండి? సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఆయనకి ఎన్ని ఆలోచనలు ఉంటాయి? ఈనాడు మనం చూసినప్పుడు, ఇప్పుడు మరి ఏదైనా తోట ఉంది కదా, అక్కడ ఆదాముని అవ్వను చేసుకున్నారు కదా దేవుడు. చేసుకున్నప్పుడు పాపము చేస్తాడని దేవునికి తెలుసా తెలియదంటే? చాలామంది అంటారు తెలియదు అంటారు, కొంతమంది తెలుసు అంటారు. తెలియకుండానే వాళ్ళని చేసి అక్కడ పెట్టాడా? తెలియకుండానే చేసి అక్కడ పెట్టాడా? సరిపోని మీరు చెప్పండి, తెలుసా తెలీదా?
తెలుసు తెలియదు? తెలుసు. అంటే ఆదాము అవ్వ ఇరువురు కూడా ఆ ఏదెను తోటలో ఉన్నప్పుడు వాళ్ళు పాపము చేస్తారని దేవునికి తెలుసా అంటే తెలుసు. అయితే తెలిసినటువంటి వారిని ఏ విధంగా కాపాడుకోవాలో ఆయన ఏం చేశాడు? మరలా దానికి ప్లాన్ చేశాడు. ఈనాడు మీరు చూసినప్పుడు మనకి పిల్లలు ఉంటారు. పిల్లలు తప్పు చేస్తారని ఒకవేళ మనకు తెలిస్తే మనం ఉండే జాగ్రత్తలు మనం ఏం చేస్తామంటే పిల్లల పట్ల మనం ఉండమా? మనకున్నటువంటి ఆస్తి, ఆ దస్తావేజులు మొత్తం పిల్లలు చెతికిస్తామా? ఇటు చెడిపోతాడు, ఈ ఆస్తి అంతా కూడా నాశనం చేసేస్తాడన్నా కూడా మనం అతని దగ్గరే ఇస్తామా? ఇవ్వము. ఎందుకు ఇవ్వము? అది ఈనాడు కూడా తల్లిదండ్రులకి బిడ్డల పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఏంటి ఆ ప్రణాళిక అంటే, నా బిడ్డ మంచిగా బ్రతికి మంచి మార్గంలో నడిస్తే వాడిని ఒక విధంగా చూడాలని ఆలోచనలు ఉంటాయా ఉన్నవా? చెడిపోయినా కూడా ఒక మంచి మార్గంలో వాడిని నడిపించాలనేది ఒక ఆలోచన తల్లిదండ్రులకు ఉంటాయి. మనకే ఇన్ని ఆలోచనలు ఉన్నప్పుడు దేవునికి ఎన్ని ఆలోచనలు ఉంటాయండి మన పట్ల? మనకి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నటువంటి మనకే ఇన్ని ఆలోచనలు మనకి బిడ్డల పట్ల మనకుంటే, మరి ఈ ప్రపంచాన్ని సృజించినటువంటి దేవునికి ఈ ప్రపంచం పట్ల, ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని బిడ్డల పట్ల ఎంత ప్రణాళిక ఉంటుంది? ఉంటుందా ఉండదా? ఉంటుంది. అంటే మనుషులు పాపము చేస్తే వాళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలో దేవుడు ఏం చేశాడు? ప్లాన్ చేశాడండి. ఎప్పుడు ప్లాన్ చేశాడు? పాపము చేసిన తర్వాత ప్లాన్ చేసింది కాదండి. మనుషులు పాపము చేయకముందే వీళ్ళని ఏ విధంగా కాపాడాలో ప్లాన్ చేశాడు. ఇది గ్రేట్ దేవుడు అంటే. చాలా గొప్ప విషయం ఈ విషయం. ఈనాడు మనం చూడండి, పిల్లలు కొంతమందిని నమ్మిస్తూ ఉంటారు తల్లిదండ్రుల్ని. వయసుకొచ్చినటువంటి బిడ్డలు, నేను బాగానే ఉన్నాను, నా గురించి ఏం ఆలోచించద్దు, అలాంటి అన్న పిల్లలు ఏం చేస్తుంటారు? కొన్ని సందర్భాల్లో తప్పు చేస్తూ జారిపోతూ ఉంటారు, లోకంలో కలిసిపోతూ ఉంటారు. పూర్తిగా తెలిసిన తర్వాత ఏమంటారు? తల్లిదండ్రులకి ఇంకా కనపడరు. అలాంటప్పుడు తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుందండి? చాలా బాధ ఉంటుంది కదా. మరి దేవునికి, మనము దేవునితో ఉన్నామంటూ, దేవునితో నడుస్తున్నామంటూ ప్రార్థనకు రావడం, ఇవన్నీ చేస్తూ కూడా కొన్ని సందర్భాలలో మనం తప్పు చేస్తూ ఇంకా ఆ యొక్క బాప్టిస్మంలో మనము ఆ పాపాలు కడుక్కోకుండా మనం దేవునితో ఉన్నామనే భ్రమలో మనం ఉంటే దేవుడు ఊరుకుంటాడా? అందుకని ఏం చేశాడంటే ఒక ప్లాన్ చేశాడు. ఎప్పుడంటే ఈ ప్రపంచం పుట్టక మునిపే మనుషులు అనేవాళ్ళు పాపము చేస్తే వీళ్ళందరినీ కూడా ఏ విధంగా కాపాడుకోవాలో ఆయన చేసినటువంటి ప్లాన్ ఏంటో ఒకసారి మనం చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4-6 వచనాలు కంబైన్డ్గా ఉంటాయి. ఇక్కడ చూసినప్పుడు అపోస్తులైనటువంటి పౌలు గారు, ఎట్లనగా తన ప్రియని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కరుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, బాగా గమనించాలి, ఇప్పుడు యేసు క్రీస్తునందు తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధములను నిర్దోషములనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎప్పుడు ఏర్పరచుకున్నాడండి? జగత్తు పునాది వేయబడక మునిపే మనమలను, ఇక్కడ కూర్చున్నటువంటి మిమ్మల్ని కావచ్చు, ఈ పైన ఉన్నటువంటి మమ్మల్ని కావచ్చు, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో పరిశుద్ధులుగా ఉండటానికి మనల్ని ఏర్పరచుకున్నాడండి. ఎంత గొప్ప ప్లాన్ చూడండి. ఎలాంటి ప్లాన్ చేశాడు? ఎంత గొప్ప ప్లాన్ చేశాడు చూడండి దేవుడు. మనుషుల పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక ఏంటంటే, ఎవరు కూడా నశించడానికి ఎవరు కూడా నశించడానికి దేవునికి ఇష్టం లేదు.
ఎందుకంటే అందరూ కూడా పరిశుద్ధులుగా నిర్దోషులుగా దేవుని ఎదుట నిలబెట్టడానికి జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఏం చేశాడంటే మనల్ని ఏర్పరచుకున్నాడండి. అలాంటి ఏర్పరచుకున్నటువంటి సమూహాన్ని ఏం చెప్పింది? క్రైస్తవులు, దేవుని బిడ్డలు అని చెప్పింది. ఈనాడు మనం చూసినప్పుడు చాలామంది ఈ విధంగా ఏర్పరచబడినటువంటి వారేనా? క్రీస్తు నందు ఉన్నటువంటి వారేనా? క్రీస్తు లోనికి బాప్తిస్మం పొందినటువంటి వారేనా? ఇంకా మీరు చూసినప్పుడు రోమాపత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాలు కావచ్చు, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం కావచ్చు, ఇలాంటి పత్రికల్లో అపోస్తులైనటువంటి పౌలు గారు క్రైస్తవులుగా ఏర్పరచడానికి చాలా విషయాలు ఏ విధంగా ఉంటాయో తేటగా రాశారు. అయితే కొంతమంది అంటారు, ఈ విషయాలన్నీ మాకు అర్థం కావండి, ఎవరైనా చెప్తే కదా. అయితే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ పాపాలు కడుక్కొని దేవుని బిడ్డల కలగలుగుటకు ముందుకు వేయరు, అడుగులేయరు. ఏం చేస్తారు? క్రిస్మస్కి పొందుతాం బాప్తిసం, లేకుంటే మా అమ్మాయి పెళ్ళి ఉందండి, మా అబ్బాయి పెళ్ళి ఉందండి, లేకుంటే రేపు ఈస్టర్ ఉందండి, గుడ్ ఫ్రైడే ఉందండి, ఇలాంటి పండగలు అప్పుడు పొందుతాం, లేకుంటే పెళ్ళి ఉందండి, వివాహం ఉందా, వివాహం అప్పుడు తీసుకుంటాం. నిజమండి, ఒకవేళ కాలం అనేది ముగింపైనప్పుడు, ఈ లోకాన్ని విడిచినప్పుడు దేవుని బిడ్డలుగా మనం దేవుని దగ్గర పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండగలమా? మనల్ని నిలువ పెడుతుందా? మనల్ని నిలువ పెట్టలేదు. క్రైస్తవులు అంటే ఎవరంటే పిలువబడినటువంటి ఒక గుంపు, పిలువబడినటువంటి ఒక సమూహం. క్రీస్తు రక్తంలో, క్రీస్తు లోనికి బాప్తిస్మం పొందినటువంటి ఆ సమూహాన్ని ఏమన్నదంటే క్రైస్తవులు, దేవుని బిడ్డలు. ఈ నిర్ణయం ఎప్పుడు జరిగిందండి? జగత్తు పునాది వేయబడక మునిపే. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే. జగత్తు పునాది వేయబడక మునిపే అంటే మరలా ఎప్పుడు అంటారు? ఈ ప్రపంచమే నిర్మింపబడక మునుపు, భూమి మీద అసలు మనుషులే లేనప్పుడు, ఈ నిర్మాణమే జరగనప్పుడు దేవుని యొక్క ప్రణాళికలో మనం అందరం ఉన్నాం. అందుకే దేవుడు ఏం చేశాడంటే, ఒకవేళ ఎవరైనా ఈ విధంగా బాప్తిస్మం పొందలేదేమో, ఇంకా క్రైస్తవులు అంటే ఏంటో తెలియలేదేమో, ఇంకా క్రైస్తవులుగా మారటానికి అవకాశం లేదేమో, వాళ్ళు దూరంగా ఉన్నారేమో దేవునికని ఇలాంటి సభలనే ఏర్పాటు చేసి ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యాన్ని బహిరంగంగా దేవుడు వినిపిస్తూ ఉన్నాడు. మీరు చాలామంది అపోస్తుల కార్యగ్రంథం మీరు చదివారనుకోండి, మీరు ప్రారంభం 2వ అధ్యాయం నుంచి జరిగారనుకోండి, అక్కడ క్రైస్తవులు అనబడినటువంటి వారు ఎంతమంది ఉన్నారంటే ఒకరా ఇద్దరా? అసలు అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం చదువుతున్నా, మనం బుక్ తీస్తున్నాగానే 3000 మంది మనకు ఎదురవుతూ ఉంటారు. అక్కడ ఎంతమంది? 3000 మంది. ఆ 3000 మంది కూడా ఎలా అండి? వాళ్ళు కూడా సేమ్ ప్లాటర్న్ ఏంటి? వాక్యం వినడం, విశ్వాసం ఉంచడం, మారు మనసు పొందడం, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుని ఒప్పుకోవడం, అలా ఒప్పుకొని 3000 మంది క్రైస్తవులుగా పిలువబడ్డారు. ఆ పిలువబడినటువంటి వారు ఏం చేశారంటే ఇక కూర్చొని సైలెంట్గా లేరు. దేశాలు దాటి, రాష్ట్రాలు దాటి సువార్తను తీసుకుని వచ్చి అనేక మందికి క్రైస్తవులు చేయడానికి ప్రయత్నించారు. వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఈ మారుమూల ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతానికి కూడా దేవుడు తీసుకురాగలిగాడు. ఈనాడు మనము క్రైస్తవులుగా మారిన తర్వాత, మనము క్రైస్తవులుగా పిలువబడిన తర్వాత కనీసం ఒక్కరినన్నా దేవునిలోకి తీసుకొచ్చి ఉంటామా? వాళ్ళు వినరండి, వాళ్ళు వినరు. అదిగో వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అంటూ ఉంటారు, మనమే అని చెప్పేస్తూ ఉంటాం. ఈనాడు మనం చూసినప్పుడు క్రైస్తవులుగా మనం మారబడిన తర్వాత ఆ క్రైస్తవుల యొక్క ప్రవర్తన అనేది ఎలా ఉండాలి? మరి చాలామంది చూడండి, మన ప్రవర్తన చూసి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎలా ఉంటారు? ప్రవర్తన. ఇప్పుడు మొదటి సందర్భంగా మనం ఏం చూసామంటే, ఇప్పటిదాకా అసలు క్రైస్తవులు అంటే ఎవరు, ఏ విధంగా క్రైస్తవులు అవ్వబడతారు అనేది మనం ఇప్పటిదాకా నేర్చుకున్నాం. క్రైస్తవులు అంటే ఎవరు? క్రీస్తు యేసునందు పరిశుద్ధులుగా ఉండుటకు పరిశుద్ధపరచబడినటువంటి ఒక సమూహం. క్రీస్తు లోనికి బాప్తిస్మం పొందినటువంటి ఒక సమూహాన్ని ఏమన్నది? క్రైస్తవులు, దేవుని బిడ్డలని పిలువబడింది. అయితే కొద్ది నిమిషాల పాటు ఇందులో మనం ఏం చూడబోతామంటే వారి యొక్క ప్రవర్తన అనేది ఏ విధంగా ఉండాలి. క్రైస్తవులు అనబడిన తర్వాత, క్రైస్తవులుగా మనము మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన తర్వాత మన ప్రవర్తన ఎలా ఉండాలండి? మన ప్రవర్తన బట్టి ఏం చేయాలి? దేవుణ్ణి ఎరగనటువంటి వారు దేవుని దగ్గరకు రాగలగాలి. నేను ఆ మధ్యకాలంలో ఒకసారి 2017
సంవత్సరంలో వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రార్థనా మందిరానికి వెళ్ళినప్పుడు చాలామంది, అది ఒక పెంతుకోస్తు సభ. అక్కడ ఏం జరిగిందంటే బాగా బాగా అందరూ ముందుకు వచ్చి బాగా గోల పెట్టేశారు. కనీసం వాళ్ళ బట్టలు కూడా పక్కకి వెళ్ళిపోతున్నాయి, అంత ముందుకు పరిగెడుతూ ఉన్నారు. అలా పరిగెడుతున్నప్పుడు ఏంటి అసలు ఇంత భక్తి, అసలు క్రైస్తవంలో ఏంటి ఈ విధంగా ఉంది అని అనుకుంటూ ఉన్నాను. మరలా సరే ప్రార్థన ముగించబడింది, ఇంటికి వస్తే ఆ ముంద ఎగిరినటువంటి ఆమె, అల్లరి చేసినటువంటి ఆమె ఒకరితో గొడవ పడుతూ ఉంది. గొడవ పడుతుందంటే మామూలు గొడవ పడడం లేదండి, పెనుగులు ఆడుతుంది, అరుస్తుంది, నోటుకొచ్చినట్టు తిడుతుంది. నేను అనుకున్నాను, ఓహో ఈ విధంగా ఉంటుందా క్రైస్తవం అంటే అనుకున్నాను. అప్పుడు కొత్తగా అండి రావడం చాలా బాధ అనిపిస్తుంటుంది. ఈనాడు క్రైస్తవుల యొక్క ప్రవర్తన మనం చూసినప్పుడు అసలు వీళ్ళు క్రైస్తవులేనండి అంటూ ఉంటారు. ఈనాడు క్రైస్తవులు అంటే ఏ విధంగా ఉండాలండి? మొట్టమొదటగా క్రీస్తు నేర్పించినటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆయన ప్రేమ కలిగి ఉండమని నేర్పిస్తున్నాడు అండి. ఏం చూపించగలగాలి? ప్రేమ చూపించగలగాలి. క్రైస్తవులు అంటేనే ప్రేమను పంచిపెట్టేవాళ్ళు, ప్రేమను చూపించేవాళ్ళు. యేసుక్రీస్తు వారు దాదాపు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికినప్పుడు ఆయన ఏం చూపించాడండి? ప్రేమ. ఆ ప్రేమని క్రైస్తవులుగా ఉంటున్నటువంటి మనల్ని అందరిని కూడా చూపించమని చెప్పాడు. అయితే చూపించగలుగుతున్నామా? ప్రేమ అంటే 2 అక్షరాలే కదండి అంటాం. అంటే లోకంలో ఉండి ఈ ప్రేమ గురించి నేను చెప్పడం లేదు కానివ్వండి, దేవుడు లోకం పైనటువంటి చూపించినటువంటి ప్రేమ. యెహోవా సువార్తలో ఒక మాట అంటారు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంత ప్రేమించాడు? ఎంతో, దానికి ఇక లెక్కలేదండి, హద్దులు లేవు. అలాంటి ప్రేమతో దేవుడు ఏం చేశాడంటే ఈ ప్రపంచాన్ని ప్రేమించాడు. అలాంటి ప్రేమని ఈనాడు క్రైస్తవులుగా ఉంటున్నటువంటి నన్ను ఇక్కడ ఉన్నటువంటి మనల్ని అందరిని కూడా చూపించమని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఇప్పుడు మనము రెండో సందర్భాన్ని మనం పరిశీలన చేసినప్పుడు క్రైస్తవుల యొక్క ప్రవర్తన అనేది ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని మనం చూసినప్పుడు ప్రేమ కలిగి ఉండాలి. ఇక్కడ మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తులైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు పత్రిక రాస్తూ 4వ అధ్యాయం మనం చూసినప్పుడు 14వ వచనం, అందువలన మనమిక మీదట పసిపిల్లలమయ్యుండి మనుషుల మాయోపముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తుతోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడవారమైనట్లుండక. ఇప్పుడు చూడండి 15వ వచనం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదుము. క్రైస్తవుల యొక్క ప్రవర్తన ఎలా ఉండాలంటే మనం ఇంకా పసిపిల్లల్లాగా ఉండకూడదండి. ఎలా ఉండకూడదట? పసిపిల్లల్లాగా ఉండకుండా మరలా మాయోపచేతముల చేత ఏం చేయాలంట? వంచనలతోనూ తప్పైనటువంటి మార్గములతోనూ కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ఉపదేశములు. బాప్తిస్మం పొందిన తర్వాత కూడా చాలామంది చూడండి, ఏదైతే మనం వదిలిపెట్టి దేవుళ్ళకి వచ్చామో మరలా అదే ప్రవర్తనలో ఉంటారు, మార్పు ఉండదు. ఎప్పుడు? బాప్తిస్మం పొందిన తర్వాత. ఇప్పుడు ఏదైతే మనం ఇడిచిపెట్టి మనం దేవునిలోకి క్రీస్తులోనికి మనం వచ్చామో మరలా వదిలిపెట్టిన దాన్ని ఏం చేయకూడదండి? మరలా తెచ్చుకోకూడదు. అయితే మరలా ప్రశ్న రావచ్చు, మీరు మనం ఇక్కడికి వచ్చిన తర్వాత పాపం చేస్తే మరలా పరిస్థితి ఏంటని. ఏంటి పరిస్థితి? మరలా వెళ్ళి మనం లోకంలో పడిపోతాం. మరలా ఏం చేస్తాం? అట్లా చాలామంది అండి నిజమైనటువంటి బాప్తిస్మం పొంది కూడా దేవునికి దూరంగా ఉండి ఏది చెబితే దానిని నమ్మి దేవునికి దూరమైనటువంటి బిడ్డలు కూడా మరలా దగ్గరకు రాలేక దూరం అయిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. అయితే ఆ విధంగా ఉండకూడదు. మరి ఏం చేయాలట? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఏం చేయాలి? ఎదగాలి. ఎన్ని విషయాలు అండి? 1, 2, 3, 4 కాదివ్వండి. క్రీస్తు ఎన్ని విషయాలలో ఎదిగాడో అన్ని విషయాలలో మనం ఎదిగేదానికి ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని వాక్యం మనకేం తెలియజేస్తుందంటే
ప్రేమ కలిగి మనం ఉండటానికి 1, 2, 3, 4 కాదండి, అన్ని విషయాలలో మనం సత్యం చెప్తూ ప్రేమ కలిగి ఉండటానికి మనం ఏం చేయాలి? ఎదగాలి అనే విషయాన్ని మనకి ఇందులో క్రైస్తుని యొక్క ప్రవర్తనలో మొదటి విషయాన్ని మనకు తెలియజేస్తుంది. అయితే రెండో విషయంలో మనకేం తెలియజేస్తుందంటే విశ్వాసంలో మనం ఒకటిగా ఉండాలి. ఏ విషయంలో? ఈ విశ్వాసం అనేది ఒకటిగా ఉండాలి. మనం బాప్తిసం పొందినప్పుడు, అంటే వాక్యాన్ని విని విశ్వాసం ఉంచి మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని ఒప్పుకున్నప్పుడు మనం తీసుకున్నటువంటి ఆ బాప్తిసం, ఆ విశ్వాసం ద్వారా ఏం కలుగుతుందో మనకి? పాప క్షమాపణ. ఈ పాప క్షమాపణ అనేది మనం పొందుకున్న తర్వాత క్రీస్తులోనికి మనం ప్రవేశించిన తర్వాత మనము ఒకటిగా, ఒక యూనిటీగా ఉండేదానికి మనం ఏం చేయాలండి? ప్రయత్నం చేయాలి. చూసినప్పుడు ఇక్కడ రెండో సందర్భాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంది. మనమందరం అంటే ఎవరు? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందినటువంటి అందరం. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగ వరకు ఆయన ఇలాగూ నియమించను. అయితే మనం అందరం కూడా విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చినటువంటి జ్ఞాన విషయంలో క్రైస్తవులుగా మారిన తర్వాత మన యొక్క ప్రవర్తన అనేది ఎలా అంటే ఒకటిగా, యూనిటీగా ఉండేదానికి మనం ప్రయత్నించాలి. ఈనాడు స్థానిక సంఘం చూడండి, మీరు మనకున్నటువంటి 5 చేళ్ళు కూడా చూడండి, ఒక ఏళ్ళతో ఏమైనా ఎత్తగలమండి? ఈ మైక్ ఇలా పట్టుకోగలమా? 2, 3 ఇలా 5 ఏళ్ళు కలిస్తే, 5 ఏళ్ళు కలిస్తే యూనిటీ చూడండి ఎలా ఉందో. ఈనాడు కూడా స్థానిక సంఘంలో మనము దేవుని కుమారుని గురించినటువంటి జ్ఞాన విషయంలో మనం ఎలా ఉండాలంటే ఏకత్వం పొందాలి. ఎలా ఉండాలి? ఏకత్వం పొందాలి. ఈ క్రైస్తువుల యొక్క ప్రవర్తన అనేది ఏ విధంగా ఉండాలంటే మొదటిది ప్రేమ కలిగి సత్యం చెప్పే విషయంలో మొదటగా ఉండాలి. రెండోది ఏంటంటే విశ్వాసంలో మనం ఎలా ఉండాలంటే దేవుని కుమారుని గురించినటువంటి జ్ఞాన విషయంలో ఒకటిగా ఉండగలగాలి. ఉదాహరణకి సువార్థికులు ఏదైనా ఒక పని చెప్పారనుకోండి, వాళ్ళకి చెప్పు, అది ఆమెకు చెప్పు, వీళ్ళకి చెప్పు అంటూ ఉంటారు. ఎప్పుడు నాకే చెప్తున్నావు అని అంటూ ఉంటారు. అది ఏకత్వమా? కాదండి. ఒక పని అనేది మనకు వచ్చినప్పుడు, మనకు చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? హృదయపూర్వకంగా ఆ పనిని మనం చేయగలగాలి. మనం ఆయన కోసం ఏమైనా చేస్తున్నామా? దేవుని కోసం చేస్తున్నామా? ఆ ఏకత్వం ఏం కావాలి? మనకు రావాలి. ఎప్పుడైతే ఆ యొక్క భావం అనేది మనలో వస్తుంటుందో మనకి ఏకత్వం అనేది కలుగుతూ ఉంటుందండి. దేవుని కుమారుని గురించినటువంటి జ్ఞాన విషయంలో కూడా మనం ఎలా ఉంటామంటే ఒకటిగా ఉంటాం. అయితే మనము మూడోదిగా మనం చూసినప్పుడు క్రైస్తవులుగా ఉన్నప్పుడు వారి యొక్క ప్రవర్తనలో ఏ విధంగా ఉండాలంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవి ఏవనగా క్రైస్తవులు అనేటువంటి వారు ఏటేటికి దూరంగా ఉండాలి. క్రైస్తవులు అనబడిన తర్వాత అంటే పరిశుద్ధులుగా ఉండటకు క్రీస్తు యేసునందు మనం బాప్తిసం పొందిన తర్వాత వీటన్నిటికీ మనం దూరంగా ఉండాలండి. అలా దూరంగా ఉన్నప్పుడే మనం తీసుకున్నటువంటి ఆ రక్షణ మనం ఏం చేయగలం? కాపాడుకోగలం. మనం తీసుకున్నటువంటి బాప్తిసం తీసుకుంటే ఏమైపోలేదు, మరలా కూడా బాప్తిసం తీసుకుంటే ఇప్పుడు చూడండి, ఉదాహరణకు ఒక ప్రాంతానికి హైదరాబాద్ వెళ్ళాలి, మీరు ట్రైన్ ఎక్కారు, ఎక్కితేనే ఏం సరిపోలేదండి, మరి ఏం చేయాలి? మీరు గమ్యం దాకా మీకు ఇచ్చినటువంటి ఆ సీట్లో జాగ్రత్తగా కూర్చొని ప్రయాణం చేయగలిగితే మీరు హైదరాబాద్ చేరుతారు. మీ ఇష్టమైనట్టు కొంతమంది చూడండి, బస్సు కానివ్వండి, ట్రైన్ కానివ్వండి, ఎక్కినప్పటి నుంచి వాళ్ళ ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తూ ఉంటారు. అలా వాకిట్లో నిలబడడం, రన్నింగ్లో ఎక్కడం, దిగడం, ఎక్కడం, అలాంటి వారు గమ్యానికి చేరినట్టుగా ఉంటుందా? చేరలేరు. ఈనాడు కూడా బాప్తిస్మం పొందిన తర్వాత మరణం వరకు మనము నమ్మకంగా ఉండగలగాలి. మరణం వరకు మనము వీటన్నిటికీ కూడా ఎలా ఉండాలంటే దూరంగా ఉండాలండి. అలా దూరంగా ఉన్నప్పుడే మనం పొందినటువంటి ఆ బాప్తిసం, మన రక్షణ మనం కాపాడుకోగలం. అయితే ఇక్కడ చూసినప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినప్పుడు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా
బాగా గమనించండి. జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, దేశములు, కలహము, మస్త్రములు, క్రోధములు, కక్షలు, భేదములు, ఇమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అయితే వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక బాప్తిస్మం పొందినటువంటి క్రైస్తవురాలు కూడా కావచ్చు, స్త్రీ పురుషులు వీటన్నిటికి దూరంగా ఉండగలగాలండి. వీటిలో ఒక్కటైనా మనల్ని వచ్చి ఆకర్షిస్తే ఏమవుతాం? దేవుని రాజ్యానికి హక్కుదారులు కాదు. అంటే బాప్తిస్మం పొందితేనే ఏమీ లేదు, బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మంతో పాటు ఏం చేయాలి? వీటన్నిటిని కాపాడుకోగలగాలి. వీటన్నిటిని కాపాడుకుంటే మాత్రమే మనం ఏం చేయగలమంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలం. ఈనాడు క్రైస్తవులు అంటేనే మన యొక్క హక్కు ఎక్కడుందండి? మనం ఎక్కడ హక్కుదారులు? దేవుని రాజ్యానికి హక్కుదారులుగా మనం ఉండాలంటే, మనం స్వతంత్రించుకున్న పరలోకాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే వీటన్నిటికీ కూడా క్రైస్తవులు అనేవాళ్ళు ఎలా ఉండాలండి? దూరంగా ఉండాలి. ఒకవేళ దూరంగా ఉండకుండా వీటిలో ఏదైనా సరే బాప్తిస్మం పొందిన తర్వాత మరలా మన హృదయంలోకి తెచ్చుకున్నాం అనుకోండి, మనం ఏమైపోతాం? క్రీస్తు మాత్రం నా బిడ్డలని పిలవరు, ఆయన ఒప్పుకోడు. మనం అనుకుంటాం చిన్న తప్పే కదండి, చిన్న తప్పుకే ఇవ్వడా పరలోకం, చిన్న పొరపాట్లు చేసే వాళ్ళు లేరా అంటూ ఉంటారు. చిన్న తప్పులే, చిన్న తప్పే అంటూ ఉంటారు. చిన్న తప్పైనా కూడా ఏమవుద్దండి? మీరు చూడండి, ఈనాడు ఉన్నటువంటి విలువైనటువంటి నోట్లు ఒక 500 రూపాయలు కావచ్చు, 200 నోట్స్ కావచ్చు, అందులో ఏమన్నా పెన్నుతో గీస్తూనే ఏం చేయలేదు, ఇప్పుడు తీసుకోరు. కొంచెమే అయిందంటే ఇంకంటే కొంచెమే గీసామండి అంటే తీసుకుంటారా? తీసుకోరు. ఇందులో కూడా ఉన్నటువంటి గలతీలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియజేసే విషయాలు ఏంటంటే, ఒక్కసారి క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన తర్వాత క్రైస్తవుల యొక్క ప్రవర్తన అనేది ఈ విధంగా ఉండకూడదు. వీటన్నిటికీ ఏం చేయాలి? వీటన్నిటికీ ఏం చేయాలి? దూరంగా ఉండాలి. దూరంగా ఉంటేనే మనం తీసుకున్నటువంటి ఆ బాప్తిస్మం మనల్ని ఏం చేస్తుంది? దేవుని రాజ్యానికి నడిపిస్తుందండి. అయితే నాలుగోదిగా మనం చూసినప్పుడు మన సొంత రక్షణను మనం ఏం చేయాలంటే కాపాడుకోగలగాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం తీసుకున్నటువంటి బాప్తిస్మం, మన రక్షణ అనేది ప్రతి దినము కూడా మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకోకుండా మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తే ఎక్కడ మనం పాపంలో పడినా కూడా మరలా ఏమవుద్ది? మరలా మన రక్షణ మనం కోల్పోతాం. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఫిలిప్పీయులకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనిడి అంటున్నాడండి. ఈనాడు చూడండి, సువార్థికులు ఉంటే, పెద్దలు ఉంటే పిల్లల యొక్క ప్రవర్తన ఒక విధంగా ఉంటుంది, వాళ్ళు లేకుంటే ప్రవర్తన మారుతూ ఉంటుందండి. అందరూ కాదు, కొంతమంది పిల్లలు. బయట మీరు చూస్తూ ఉంటారు కదా, విజయవాడ సిటీ ఉంది కదా, అటు వెళ్ళి బయటికి చూడండి. వెళ్ళినప్పుడు పిల్లల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? తల్లిదండ్రులు ఎనికిడితే వచ్చేదానికి అవుతుందా? ఎప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి, కాలేజీకి వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఎనికిడితే ఉంటారా? ప్రతి విషయంలో ఉండేదానికి కుదురుతుందండి? వాళ్ళు ఉదయం లేచి నుంచి పనికి వెళ్తారు, చెప్పి వెళ్తారు, బాబు కాలేజీకి వెళ్తున్నావా, స్కూల్కి వెళ్తున్నావా, లేకుంటే పనికి వెళ్తున్నావా, జాగ్రత్తగా వెళ్ళని చెప్పగలరు. కానీ ఆ సొంత రక్షణను కాపాడుకునే బాధ్యత ఎవరి మీద ఉంది? పిల్లల మీద ఉంది. ఈనాడు క్రైస్తవులుగా మనమందరం కూడా మన రక్షణను మనం కాపాడుకోవడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే హెచ్చరిస్తూ ఉన్నాడు. నేను ఉన్నప్పుడే కాదు మీరు మీ రక్షణ మీరు కాపాడుకునేది, నేను లేనటువంటి సమయంలో కూడా మీ సొంత రక్షణను మీరు కాపాడుకోవడానికి మీరు ఏం చేయండి? ప్రయత్నం చేయండి. ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని వాక్యము మనతో సూటిగా మాట్లాడుతుందండి.
ఈనాడు క్రైస్తవులు అంటే ఏదో పండగలు చేయడము, లేకుంటే వగేరా వగేరా ఉంటాయి కదా, ఇక్కడ ప్రతి ఆదివారం రావడము, లేకుంటే మధ్య దినాల్లో వచ్చి కూర్చోవడము, ఇలా బైబిల్ పట్టుకొని వచ్చి ఇలాంటి సభల్లో హాజరవడము, అలాంటి వారిని క్రైస్తవులని పిలువబడింది కానీ, లోకం పిలువబడుతుంది కానీ దేవుడైతే పిలువబడలా. మరి దేవుడు ఏమని పిలువబడ్డాడు? పరిశుద్ధులుగా ఉండటకు క్రీస్తు రక్తంలో కడుగబడినటువంటి ఆ గుంపుని, ఆ యొక్క సమూహాన్ని క్రైస్తవులని పిలువబడింది. ఆ పిలువబడినటువంటి సమూహము వారి యొక్క ప్రవర్తన అనేది ఏ విధంగా ఉండాలంటే అన్ని విషయాల్లో కాపాడుకోగలగాలండి. మొదటగా ప్రేమ కలిగి ఉండేదానికి ఏం చేయాలి? ప్రయాసపడాలి. విశ్వాసంలో ఏం చేయాలి? ఒకటిగా ఉండాలి. మూడోది మనం చూసినప్పుడు శరీర కార్యములకు దూరముగా ఉండాలి. నాలుగోది చూసినప్పుడు సొంత రక్షణని ప్రతి దినము కాపాడుకోగలగాలి. ఇలా కాపాడుకోగలిగి ఉండడానికే దేవుడు ఏం చేశాడంటే ఇలాంటి సభలనే ఏర్పాటు చేసి, ఇంతమందిని పిలిపించి, ఇంత ఖర్చు పెట్టి, ఇలాంటి అన్నీ కూడా చేయడానికి ఏంటంటే దేవునికంటూ మనుషులకు ఒక ఉద్దేశం ఉంది. ఏంటి ఆ ఉద్దేశం అంటే, జగత్తు పునాది వేయబడక మునిపే ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనుషులందరూ కూడా ఎవ్వరూ నశించకూడదని ఆయన ఆలోచించి తన కుమారుడైనటువంటి క్రీస్తుని భూమి మీదకి పంపించి ఆయన మన కోసం ఏం చేశాడంటే, యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చేశాడు? సిలువ మీదకి ఎక్కాడు. తప్పు చేశాడా? తప్పు చేయలా. ఆయన ఏమన్నా పాపం చేస్తాడా? చేయలా. మనము చేసినటువంటి పాపాలకు ఆయన భరించి ఆయన సిలువ మీద మరణించి మనల్ని కూడా ఏం చేశాడు? విడిపించాడు. అలా విడిపించి మనల్ని కూడా కడిగి పరిశుద్ధపరచబడి, మీరు క్రైస్తవులు, నా బిడ్డలు, నా సొత్తైనటువంటి ప్రజలు అని దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? కోరుకున్నటువంటి వాళ్ళు. ఈ యొక్క రాత్రికాల సమయంలో మనము క్రైస్తవులుగా ఉంటూ మన యొక్క ప్రవర్తన కూడా దేవుడు చెప్పిన విధంగా మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో హెచ్చరిస్తూ, నన్ను కూడా నేను హెచ్చరించుకుంటున్నాను.